మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. కార్యాలయం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెనింగ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పార్టీ ఆఫీస్ కార్యాలయం జరుపుకోవాలని చెప్పి ఆయన ఈరోజు మనందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి మరొకసారి శివన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. సంతోషం, చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళు జరుగుతుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు 28వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఓపెన్ సందర్భంగా శివన్న ఆధ్వర్యంలో బెస్త శివన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మన పార్టీ బలోపేతాని కోసం శివన్న గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఈ వాసు ప్రజలందరికీ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా శివన్న గారి దృష్టికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పరిష్కారం ఇచ్చేదానికి మేము ఎప్పుడు ముందు ఉంటాం. గుంటకల్ నియోజకవర్గ గుంటకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాల్లో గుంటకల్ పట్టణంలో ప్రతి వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మన తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగింది. గత 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ అభివృద్ధి జరగలేదు. కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం కేవలం 15 నెలల పరిపాలనలోనే గుంటకల్ నియోజకవర్గం మొత్తం అంతా కూడా వార్డులో కూడా సీసీ రోడ్లు, డ్రైన్లు అన్ని కూడా మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా జరగబోయే ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ కూడా
కైవసం చేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నో ఇండస్ట్రీలు కూడా, భారీ ఎత్తున ఇండస్ట్రీలు కూడా మన రాష్ట్రానికి వస్తున్నాయి. కాబట్టి ఏది ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్ర ప్రజలకి మంచిదవుతుందని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అనుకున్న తగ్గట్టు కూడా ఈరోజు పరిపాలన కూడా అలాగే ఉందని చెప్పి సందర్భంగా తెలుపుకుంటూ 28వ వార్డులో ఈరోజు పార్టీ కార్యాలయం కూడా శివన్న గారి ఆధ్వర్యంలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ పార్టీ బలోపేతాని కోసం ఇవన్నీ మనం అందరూ కూడా కలిసికట్టుగా జరగబోయే ఎలక్షన్లో కూడా మనం అందరూ కష్టపడితే మనందరికి మంచి పేరు వస్తుందని సందర్భంగా తెలుపుకుంటూ మనం ఈరోజు మన బెస్తా శివ గారు పుట్టినరోజు శుభ సందర్భంగా మేమంతా ఇక్కడికి వచ్చి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుచు ఇంకా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఇంకా క్రియాశీలకంగా ముందడుగు వేయాలని, ఆయనకి అన్ని విధాలా అండగా మన మైనార్టీ సోదరులు కానీ మేమంతా ఉంటాము, మా మిత్రులు కానీ ఆయనకి చాలా సహకరిస్తామని ఈ సందర్భంగా మేము ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు మన 28వ వార్డు ఇన్ఛార్జ్ శివన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పార్టీ కార్యాలయం కూడా ఈరోజు అన్న జయరామన్న గారి ఆదేశాల మేరకు సీనపన్న మరియు నారాయణ స్వామి అన్న గారి చేతుల మీదుగా ఈరోజు పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మన శివన్న ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి, ఇంకా అనేక పదవులు తీసుకొని అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇందాకనే మన రంగన్న చెప్పినట్లు అభివృద్ధి ఎక్కడ అని చెప్పేసి కొంతమంది బయట చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు అభివృద్ధి అంటే ఏమనేది రంగన్న మాటల్లోనే విన్నారు. అభివృద్ధి జరుగుతూ ఉంది, దానికి ప్రోత్సహించాలని చెప్పేసి మీకు కూడా అందరిని కోరుకుంటున్నా. ఇలాంటి ఎమ్మెల్యే గారిని తిరిగి నెక్స్ట్ కూడా ఎన్నుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాను.